ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ధ్యేయంగా టీడీపీ, జనసేన, బీజేపీలు జతకట్టాయి. అంతేకాదు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే జనసేన చేరిపోగా టీడీపీ కూడా ఇటీవల చేరింది. గతంలోనూ ఎన్డీఏ కూటమిలో కొనసాగిన టీడీపీ కొంతకాలంగా కూటమికి దూరంగా ఉంటోంది. మూడోసారి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేస్తోంది. వైసీపీని ఒంటరి చేసి ఎన్నికల్లో విజయం తీరాలని చేరుకోవడంతో పాటు ఏపీ భవిష్యత్తు కోసం ఎన్డీఏతో మరోసారి కలిసిన టీడీపీ కూడా వ్యూహాత్మక పొత్తులకు తెరలేపింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నాయి. పల్నాడు జిల్లా వేదికగా ఈ నెల 17న బొప్పిడిలో బహిరంగ సభ నిర్వహించడానికి సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తమ బలాన్ని నిరూపించుకేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నాయి. కూటమి పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయి. టీడీపీ మరోసారి ఎన్డీఏ కూటమిలో చేరి నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయడానికి స్కెచ్ వేశాయి. ఏపీలో కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి భారీ జన సమీకరణకు నడుం బిగించాయి. బహిరంగ సభ వేదికగా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించనున్నాయి. ఈ తొలి బహిరంగ సభ నుంచి ప్రజలకు పలు హామీలను ఇవ్వనున్నాయి. ఏపీ రాజకీయాల్లో కూడా ఎన్డీఏ తన పట్టు సాధించేందుకు తహతలాడుతోంది. ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీతో టీడీపీ కలిసి పనిచేయడం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా చర్చ సాగుతోంది. ఏపీలో వైసీపీ ఓటమే ధ్యేయం, రాష్ట్ర అభివృద్ధి కోసమే జతకట్టామని కూటమి పార్టీలు ప్రజలకు వివరణ ఇస్తూనే ఏపీ పగ్గాలు మరోసారి చేపట్టడానికి టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఎన్డీఏ కూటమి పార్టీలు తమ ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకు సాగడానికి పల్నాడు జిల్లా వేదికగా తొలి బహిరంగ సభలో రెడీ అవుతున్నాయి. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నాయి. రైట్గా దీనిపై చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే మరి మీరు చెప్పినట్లుగానే ఇప్పటికే ఎన్డీఏ, అటు టీడీపీ, జనసేన మూడు పార్టీలకు సంబంధించి కూడా పొత్తులు ఖరారైన తర్వాత శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో 2014 పునరావృతమే కాకుండా కూడా 2014కి ఒక నాంది పలుకుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ అగ్రనేతలతో పాటు అటు ప్రధానమంత్రి మోదీ కూడా ఈ సభకి హాజరు కానున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఎన్డీఏతో భాగస్వామ్యం అయినటువంటి వెంటనే కూడా ఈ సభ ఏర్పాటు చేయాలని కూడా ఢిల్లీలోనే ఒక ఫిక్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే డేటు 17 ఉంటుందా, మరి మరో డేటు మారుతుందని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉన్నటువంటి నేపథ్యంలో అయితే 17 నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రణాళికగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ దేశంలోనే ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి కూడా చంద్రబాబు అటు గుంటూరు, ప్రకాశం జిల్లాకు సంబంధించి, అటు పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా 3 జిల్లాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఇన్ఛార్జీలతో సమావేశమైన తర్వాత కూడా కార్యకర్తలను కూడా పెద్ద ఎత్తున కూడా చేర్చాలని చెప్పి కూడా ఇప్పటికే దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ దిశగానే ఆ ఇన్ఛార్జీలు ఇప్పటికే రంగంలో దిగారు. ఈ రోజు సభ ప్రాంగణానికి సంబంధించి కూడా ఒక భూమి పూజ చేసినటువంటి పరిస్థితి. చిలకలూరుపేట వేదికగా కూడా ముగ్గురు అధినేతలు ఒకే వేదిక పైన రానున్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక పెను సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2000 అప్పుడు ప్రభుత్వం మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం పవన్ కళ్యాణ్ ఆనాడు కేవలం వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే పొత్తులు అప్పుడు పార్టీలో క్రియాశీలకంగా పోటీ చేయనప్పటికీ కూడా తెలుగుదేశానికి, అటు బీజేపీకి మద్దతు పలికినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈసారి పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటమే కాకుండా కూడా సుదీర్ఘంగా దాదాపు 10 ఏళ్లుగా కూడా అనేక ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ పోరాడుతున్నాడు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక్క సీటు వచ్చినప్పటికీ ఖచ్చితంగా ప్రజల్లో ఉంటున్నాడు. అనుక్షణం ప్రజల్లో ఉంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఈరోజు దాదాపు 22% ఉన్నటువంటి కాపు ఓట్ బ్యాంక్ కూడా పూర్తిగా కూడా కలిసి వచ్చే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ దశగానే మోడీ ఆంధ్రప్రదేశ్ కు ఒక వరాలు ఇవ్వనున్నాడని చెప్పుకోవచ్చు. 17 సభలో ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సినటువంటి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా ఈ సభ ద్వారా కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానంటూ కూడా ఒక ప్రకటన అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో షర్మిల అడుగు పెట్టిన దగ్గర నుంచి
బీజేపీ చేయనటువంటి పని కాంగ్రెస్ చేస్తుంది, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా ఇస్తుంది అని చెప్పి కూడా ఒక హామీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో మోడీ కూడా ఈ పొత్తు తర్వాత ఏం మాట్లాడతారు అనేది కూడా ఒక ప్రజల్లో ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం రానున్న రోజుల్లో మూడు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్ర భవిష్యత్తు వరకు ఏ అంశాలపైన చర్చించే అవకాశం ఉంది అంటూ కూడా అటు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే గతంలో బీజేపీకి సంబంధించి టీడీపీకి సంబంధించి ఇక పూర్తిగా కూడా పార్టీ పొత్తు ఉండదు ఖచ్చితంగా. మరి అమిత్ షా కూడా సాక్షాత్తు తిరుపతి సభలో కూడా మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా కూడా టీడీపీకి డోర్లు మూసేశాము అని చెప్పి కూడా ఒక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు పొత్తుల కలిసి కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఒక రసవత్తంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ సిద్ధం సభలతో కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకి అందించాము, మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందని చెప్పి కూడా మరి వైసీపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు అటు వైసీపీని ఎదుర్కొనే విధంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఒక మేనిఫెస్టోలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. మూడు పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మహాశక్తికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలు కూడా విడుదల 6 అంశాలకు సంబంధించి కూడా మేనిఫెస్టోలు విడుదల చేసినప్పటికీ రానున్నటువంటి రోజుల్లో మూడు పార్టీలకు సంబంధించిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీకి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఒక మేనిఫెస్టోలు విడుదల చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు అదేవిధంగా రాజధాని కూడా ఖచ్చితంగా హామీ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.